శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 45వ భాగం 15/7/25 నవమ ప్రకరణం ధ్యాన దీప ప్రకరణం. అందులో 19వ శ్లోకంలో ఉంది, శాస్త్రోక్తేనైవ మార్గేణ సచ్చిదానంద నిశ్చయా పరోక్షమపి తజ్ఞానం తత్వజ్ఞానం నతు భ్రమః. శాస్త్రోక్తేన శాస్త్రంలో చెప్పబడి మార్గేనైవ మార్గం చేత సచ్చిదానంద నిశ్చయాత్ సచ్చిదానంద స్వరూప నిశ్చయం వల్ల తత్ ఆ జ్ఞానం పరోక్షం అవి పరోక్షమైన భ్రమగా నౌతు భ్రమ మాత్రం కాదు. నేను సచ్చిదానంద స్వరూపం బ్రహ్మాన్ని అన్న శాస్త్ర మూలాన్ని గ్రహించాడు కానీ అది స్వానుభవం లేకపోతే పరోక్షమైన భ్రమ మాత్రం కాదు. బ్రహ్మయజ్ఞపి శాస్త్రేషు ప్రత్యక్త్వేనైవ వర్ణితం మహావాక్యైస్తథాప్యేతద్దుర్బోధ మవిచారిణః. బ్రహ్మం యజ్ఞపి విచారింపగా శాస్త్రేషు శాస్త్రాలలో ప్రత్యక్త్వేనైవ ప్రత్యక్ రూపంగానే మహావాక్యై తత్వమసి మొదలైన మహావాక్యాల చేత వర్ణింపబడి తథాపి అలా అయినప్పటికీ అవిచారణం విచారింపటానికి ఏతది దుర్బోధం తెలియశక్యం మాత్రం కాదు. మహావాక్యంలో ఉన్న ప్రత్యేగాత్మయే బ్రహ్మ అని అయినా విచారం చెయ్యని వాళ్ళకి ఇది ఈ అర్థం అపరోక్షంగా కూడా శక్యం కాదు. దేహాధ్యాత్మత్వ విభ్రాంతం జాగ్రత్యాం మహఠాత్పుమా బ్రహ్మతత్వేన విజ్ఞాతుం క్షమతే మందధీస్వత. దేహాధ్యాత్మ విభ్రాంతం శరీరమే ఆత్మ అనేటువంటి భ్రమ తాగ్రవ్యం ప్రకాశిస్తుండగా హఠాత్ ఒక్కసారిగా పుమాన్ పురుషుడు బ్రహ్మాన్ ఆత్మత్వే ఆత్మస్వరూపతత్వంగా విజ్ఞాతం తెలుసుకోవటానికి సంవధీత్వత మందబుద్ధి కలవాడవటం చేత నక్షమతే సమర్థుడుక దేహమే ఆత్మ అనే జ్ఞానం ఉండటం చేత ఈ భ్రాంతిని పోగొట్టగదగిన విచారం అంటే ఆలోచన లేకపోతే మహావాక్యం బ్రహ్మము పరోక్ష జ్ఞానం చెయ్యజాలదు కూడా. బ్రహ్మ మాత్రం సువిజ్ఞేయం శ్రద్ధాళో శాస్త్రదర్శిన అపరోక్షద్వైత బుద్ధి పరోక్షాద్వైత బుద్ధ్యసు అంటాం. శ్రద్ధాళో శ్రద్ధ కలిగినటువంటి శాస్త్రదర్శిన శాస్త్రజ్ఞుడికి బ్రహ్మ మాత్రం బ్రహ్మం ఒక్కటే సువిజ్ఞేయం బాగా తెలుస్తుంది. అపరోక్ష ద్వైత బుద్ధి ప్రత్యక్షమైన ద్వైత జ్ఞానం పరోక్షాద్వైత బుద్ధ్యమత్ పరోక్షమైన అద్వైత జ్ఞానాన్ని బాధించదు వాణ్ణేమి. శాస్త్ర విశ్వాసం కలవాడు బ్రహ్మం ఒకటి కలదని గ్రహిస్తాం. ప్రత్యక్షమైన దేహాత్మ జ్ఞానం పరోక్షమైన బ్రహ్మ జ్ఞానాన్ని ప్రతిబంధించలేదు, అడ్డు పెట్టలేదు. అపరోక్ష శిలాబుద్ధిర్న పరోక్షే శతాం నుదే ప్రతిమాదిషు విష్ణుత్వేకో వా విప్రతి పద్యత.
అపరోక్ష శిలాబుద్ధి ప్రత్యక్షమైన శిలాజ్ఞానం పరోక్షేశత పరోక్షమైన ఈశ్వరత్వాన్ని నా సుదేతు పోగొట్టద్దు. ప్రతిమా బొమ్మలు లేకపోతే విగ్రహాలు మొదలైన వాటిలో విష్ణుత్వే విష్ణు భావాన్ని గురించి కోవా ఎవ్వడు విప్రతిపద్యతే కలహించడు. శిల అని ప్రత్యక్షంగా కనపడిన అది విష్ణువాది దేవతలు అనటంలో ఎవ్వరికీ వివాదం లేదు. ఒక రాయిని తీసుకొని శివుడు అంటే శివుడు, విష్ణువు అంటే విష్ణువు, ఆంజనేయుడు అంటే ఆంజనేయుడు, శక్తి అంటే అశ్రద్ధాళో రవిశ్వాస సోదాహరణమర్హతి నోదాహరణమర్హతి శ్రద్ధాళోరేవ సర్వత్ర వైదికేష్వధికారత. అశ్రద్ధాళు గురు వేదాంత వాక్యాల మీద నమ్మకం లేని వాడి యొక్క విశ్వాసం లేకపోవటం, విశ్వాస అభాసం, ఉదాహరణ దృష్టాంతం గురించి నార్హతి తగత్ సర్వత్ర అంతటా వైదిక కృతాలయందు అధికారత శ్రద్ధ కలవాళ్ళే అధికారులవటం వల్ల అని పూర్వార్థంతో అంగం. శ్రద్ధ లేని వాడి అవిశ్వాసం దృష్టాంతార్హం కాదు. వాడు చెప్పింది ఏది ఎగ్జాంపుల్స్ మనకు పనికి. వైదిక కర్మలలో శ్రద్ధాళువుకే అలాంటి చెప్పే అధికారం ఉంది, వాడే అధికారం. సకృదాప్తోపదేశేన పరోక్ష జ్ఞానముద్భవేత్ విష్ణుమూర్త్యుపదేశో హి న మీమాంసామపక్షతే. సకృత్ ఒక మాట, అస్తోపదేశేన ఆప్తుడి యొక్క ఉపదేశం చేత్ పరోక్ష జ్ఞానం ఉద్భవేత్ కలుగుతుంది లేక పుడుతుంది. విష్ణుమూర్తి యొక్క ఉపదేశం మీమాంస చర్చించటం నా అపేక్షతే ఆలోచింప చెయ్యనివ్వరు. ఆప్తుడొక మాట చెప్పటం వల్ల పరోక్ష జ్ఞానం మొదలవు. ప్రతిమ మొదలైన వాటిలో దేవుడు ఉన్నాడని అనటానికి విడిగా విచారం చెయ్యక్కల ఆప్తవాక్యమే అక్కడ సరిపో. కర్మోపాస్తి విచార్యేతే అనుష్ఠేయా వినర్నయాన్ బహుశాఖా విప్రకీర్ణ నిర్హేతుం కహ ప్రభుర్నరః. అనుష్ఠేయా వినిర్ణయాత్ అనుష్ఠేయ ఆచరింపదగిన దాని యొక్క నిర్ణయం లేకపోవటం. కర్మోపాస్తి కర్మ ఉపాసన కూడా విచార్యేతే విచారింపబడుత. బహుశాఖా విప్రకీర్ణ అనేకమైన వేద శాఖలలో విడివిడిగా చెప్పబడిన విప్రకీర్ణ అంటే విడివిడిగా చెప్పబడిన కర్మోపాసనలు నిర్హేతుం నిర్ణయించటానికి కహ నర ఏ మనుష్యుడు ప్రభు సమర్థుడంటే ఎవ్వడికి ఆ సమర్థత లేదు. వేదం చెప్పేసింది కనుక నువ్వేం విచారించ. అనేక వేద శాఖలలో సంకీర్ణంగా చెప్పబడిన కర్మ ఉపాసన శాస్త్రకారులు నిర్ణయింపకపోతే అనుష్ఠానమే సంభవించదు కనుక వారు అలా చెప్పారు. నమ్మటమే ఇంక అనుమానం లేదు, ప్రశ్నించాల్సిన పని. నిర్ణీతోర్ధ కల్పసూత్రై గ్రథితస్థావతాస్తిక విచారేణ వినా కర్మ శక్తోనుష్ఠాతుం అంజసా. నిర్ణీతః మీమాంసాది శాస్త్రాల చేత నిర్ణయింపబడి
అర్థః అర్థం కల్పసూత్రై అశ్వలాయన ఆపస్తంభాది కల్పసూత్రాలచే గ్రథితం కూర్చబడి తావతా అంతతో ఆస్తిక విశ్వాసం కలవ విచారేణ విమర్శింపక ఉండాలి. అంజసా యథార్థంగా కర్మను అనుష్ఠాతం చేయటం కోసం శక్త సమర్థుడు అవుతుంది. శాస్త్రకారుడు నిర్ణయించిన అర్థాన్ని కల్పసూత్రకారుడు గ్రహించి అనుష్ఠానికి ఉపయోగంగా గ్రంథ రచన చేసి వాటిని అనుసరించి ఆస్తికోత్తములందరూ మీమాంసా పాండిత్యం లేకపోయిన కర్మల్ని ఆచరి ఉపాస్థీనాం అనుష్ఠాన మార్షగ్రంథేషు వర్ణితం విచారాక్షమమర్చాశ్చ తచ్చుత్వోపాసతే గురో. ఉపాసనల యొక్క అనుష్ఠానం ఆచరించట ఆర్షగ్రంథేషు ఋషి ప్రోక్తాలైన గ్రంథాలలో వర్ణించబడి విచారాక్షమమత్యాశ్చ విచారంలో సమర్థులు కాని మనుష్యులు దాని గురువు గారి వల్ల శ్రుత్వా విని లేక తెలుసుకొని ఉపాసతే ఉపాసిస్తారు. బ్రహ్మవాసిష్టాది కల్ప గ్రంథాలలో ఉపాసనలు చేసే ప్రకారమంతా విధానం చెప్పబడి శాస్త్రజ్ఞానం లేని వాడు గురుముఖత ఆ సంశయాలు తీర్చుకొని ఆ ఉపాసనాలు చెయ్యటం ఇంకా ప్రశ్న లేదా. వేదవాక్యాన్ని నిర్ణేతుమిచ్చన్ మీమాంసతాం జన ఆప్తోపదేశమాత్రేణ అనుష్ఠానం హి సంభవేత్. వేదవాక్యాలను నిర్ణయించటాన్ని ఇచ్చన్ కోరిక కలిగి జనం మీమాంసత విచారం చేస్తే చేసుకో. ఆప్తోపదేశమాత్రే యథా ఆప్త ఉపదేశమాత్రే ఆప్తులు చెప్పిన యథార్థంగా చెప్పిన మాట మాత్రం చేతనే అనుష్ఠానం ఆచరణ సంభవిస్తోంది కదా. తాను స్వయంగా వేదవాక్యాలు విచారింపదలిచిన వాళ్ళ కోసం మీమాంసా శాస్త్రాలు ఉన్నాయి. అనుష్ఠానాన్ని కల్పసూత్రాలు కూడా గురు ఉపదేశం చాలు కనుక వీటికి ఎక్కడో ప్రమాణాలు అవి మనం చదువుకొని ఆచరించడం అక్కరు. మనకి పురోహితుడు ఫలాని పని చేయి బాబు అంటే చెయ్యటమే. ఎందుకంటే వాళ్ళు దాదాపు పండిపోయిన వారు. బ్రహ్మ సాక్షాత్కృతిస్త్వేవ విచారేణ వినా నృణ ఆప్తోపదేశమాత్రేణ న సంభవతి కుత్రచిత్. బ్రహ్మ సాక్షాత్కారం అయితే ఏవం ఈ విధంగా విచారేణ విచారం లేకుండా ఆప్త ఉపదేశమాత్రేణ ఆప్తులు చెప్పటం చేతని కుత్రచిత్ ఎక్కడ న సంభవించదు. అంటే తాము శ్రవణ మననాలు చెయ్యకుండా గురువులు చెప్పినంత మాత్రం చేత బ్రహ్మ సాక్షాత్కారం కలగ. దీనికి బ్రహ్మ సాక్షాత్కారం కలగాలంటే నీ ప్రయత్నం కూడా కనుక బ్రహ్మ విచారం తప్పనిసరిగా చెయ్యి. పరోక్ష జ్ఞానమశ్రద్ధ ప్రతిబధ్నాతి నేతర అవిచారో పరోక్షస్య జ్ఞానస్య ప్రతిబంధకః. అశ్రద్ధ అవిశ్వాసం పరోక్ష జ్ఞానం ప్రత్యక్షం కాని జ్ఞానం ప్రతిబధ్నాతి అడ్డు పెడుతో ఇతర మరొకటి నక్క. అవిచార విచారం లేకపోవడం అపరోక్ష
ప్రత్యక్ష రూపమై జ్ఞానస్య జ్ఞానాన్ని ప్రతిబంధించేది అవుతుంది. అవిశ్వాసం పరోక్ష జ్ఞానాన్ని చేరుస్తుంది, నమ్మకం లేకపోతే. అవిచారం అపరోక్ష జ్ఞానాన్ని కలగకుండా ఆపుతుంది. కనుక విచార్యాప్యాసరోక్షేణ బ్రహ్మాత్మానం నవేత్తి చేత్ అపరోక్షావసానత్వ భూయో భూయో విచారయే. విచార్యాసి విచారించిన అపరోక్షే ప్రత్యక్షంగా బ్రహ్మజ్ఞానం బ్రహ్మరూపమైన ప్రత్యేగాత్మ నవేతి చేత్ తెలుసుకోకపోతే అపరోక్షావసానత్వ అపరోక్ష జ్ఞానమే అవధిగా గలది అవటం వల్ల భూయో భూయ మాటి మాటి విచారయేత్ విచారించి అప్పుడు ఆలోచించి ఒకసారి విచారించిన తరువాత బ్రహ్మ సాక్షాత్కారం కలగకపోతే విసుగు చెందకుండా సాక్షాత్కారం కలిగేదా అనేక సార్లు విచారం దాని మీదే దృష్టి పెట్టి ఉండాలి. విచారయన్నా మరణం నైవాత్మానం లభేత చేత్ జన్మాంతరే లభేతైవ ప్రతిబంధక్షయే సత్. ఆ మరణ పర్యంతం విచారం చేస్తున్న బ్రహ్మాత్మాన్ బ్రహ్మస్వరూపమైన ప్రత్యేగాత్మ న లభేత చేత్ పొందకుండకపోతే ప్రతిబంధక్షయే సత్ ప్రతిబంధకం నశించగా జన్మాంతరే ఇంకొక జన్మలు లభేతైవ లభించే తీరు. యావజ్జీవితం విచారించిన బ్రహ్మ సాక్షాత్కారం కలగదని నిరాశ చెందకూడదు. ప్రతిబంధకం తొలగగాని జన్మాంతరం బ్రహ్మ సాక్షాత్కారం శాస్త్ర ప్రామాణ్యంచ తప్పక కలుగు. కనుక నిరాశ చెందద్దు, నువ్వు పన్ను చెయ్యి. ఇహవాముత్తరవా విద్యేత్యేవం సూత్రకృతోదిత శృణ్వంతో అప్యత్ర బహవో యన్న విద్యురితి శృతి. ఇహ ఈ లోకంలో అముత్ర జన్మాంతరంలో విద్యా బ్రహ్మ సాక్షాత్కారం భవతి కలుగు. ఇచ్చేవం ఈ విధంగా సూత్రకారుడిచే ఈదితం చెప్పబడి శృణ్వంతోపి శ్రవణం అనర్చిన వాళ్ళకు అత్ర ఈ లోకంలో బహవ అనేక యత్ ఏ కారణం వల్ల న విద్యు ఆత్మ ఎరగరు. ఇది ఈ విధంగా శృతి వేదవాక్యం అస్తి కల. విచారపరుడి అంటే ఆలోచించే ఈ జన్మలోనే సాక్షాత్కారం కల లేదా జన్మాంతరంలో అని ఐహికం అప్యప్రస్తుత బంధే తద్దర్శనాత్ అనే సూత్రంలో సూత్రకారుడు శ్రవణం చేసిన ప్రతిబంధకం ఉంటే ఈ జన్మల్లో సాక్షాత్కారం కలగదని వేదం కూడా చెప్పి. గర్భ ఏవ శయానస్సన్ వామదేవోవ బుద్ధవ పూర్వభ్యస్త విచారే యద్వదధ్యయనాదిషు. వామదేవ మహర్షి మొదలైన గర్భంలో ఉండగా శయానస్సన్ శయనించిన వాడగు పూర్వాభ్యస్త విచారే పూర్వజన్మల్లో అభ్యసింపబడిన విచారం చేత అధ్యయనం మొదలైన వాటితో యద్వత్ ఏ విధంగా అవబుద్ధవాన్ బ్రహ్మాన్ని ఎదిగాడో అలా జరుగు. వామదేవుడనే మహర్షికి
పూర్వజన్మ జ్ఞానం వల్ల కొంత విచారం చేసినప్పటికీ బ్రహ్మజ్ఞానం కలగ ఆ శరీరం పోయి జన్మాంతరం రాగా గర్భస్థుడై ఉండగానే అధ్యయనాదులలాగానే బ్రహ్మ పరోక్ష జ్ఞానం ఒక్కసారిగా వచ్చి ఊడిపడిపోయి బహువారమధీయతే యదా నయాతి చేత్ పునః దినాంతరే నదీచైవ పూర్వాధీతం రేత్ పుమాన్. బహువారం అనేకసార్లు అధీతేసి అధ్యయనం చేసినప్పటికీ యదా పునః ఎప్పుడైతే నాయాతి చేత్ రాకముందో పుమాన్ పురుషుడు దివాంతరే మరొక రోజు అనధీశైవ అధ్యయనం చెయ్యకుండానే పూర్వాధీత్ పూర్వ మధ్యయవం చేయబడినటువంటిది స్మరేతి జ్ఞాపకానికి తెచ్చుకో. అధ్యయనం చదవగా అనేక సార్లు చదివిన గ్రంథస్థం ముఖస్థం కాకపోతే ఆ రోజు స్వస్థతగా పడుకొని మర్నాడు లేవగానే స్మరించిన మాత్రంతోనే అది వాడికి తప్పకుండా ముఖస్థం అవుతుంది. ఇది అందరికీ అనుభవైక సిద్ధం. కాలేన పరిపశ్యంతే ఋషి గర్భాదయో యథ తద్వదాత్మ విచారో శనైకాలీన పశ్యతి. ఋషి గర్భాదయ వ్యవసాయము గర్భం మొదలైన యథా ఏ విధంగా కాలేన కాలంచే పరిపశ్యంతే పక్వాలవుతున్నాడు తద్వత్ అలానే ఆత్మ విచారో బ్రహ్మ విచారమైన కూడా శనై మెల్లమెల్లగా కాలే కాలంచ పశ్యతే పరిపక్వము. వ్యవసాయం చేసేవాడు గింజల నాటిన నాడే పంట ఇంటికి రాదుగా, 3 నెలలకు 6 నెలలకు. అలాగే గర్భం 10 మాసాలు నిండితే కానీ ప్రసవం కాదు కదా. అలాగే శ్రవణం చిరకాలం చేస్తే కానీ ఫలించదు. వెంటనే ఫలించకపోయో రాలేదే ఫలితమని ఏడవద్దు, దుఃఖపడు. పునర్విచారి త్రివిధ ప్రతిబంధత నవేతి తత్వమిచ్చేత ద్వాత్తికే సమ్యగీరి. పునః మళ్ళీ విచారం చేసిన త్రివిధ ప్రతిబంధత 3 విధాలైన ప్రతిబంధాల చేత తత్వం ఆ తత్వాన్ని నవేత్తి గుర్తించకపోవ. ఇది ఈ అంశం వార్తికే సురేశ్వరాచార్యుల వారి రాసిన వార్తికల్లో సమ్యక్ బాగా ఈరితం అర్థమయ్యేటు చెప్ప. 3 విధాలై ప్రతిబంధాలు ఉంటే ఎన్నిసార్లు విచారించిన ప్రతిబంధాలు పోవు కనుక బ్రహ్మజ్ఞానం ఆత్మసాక్షాత్కారం కలగదని సురేశ్వరాచార్యులు వార్తికంలో చెప్పారు. కుతస్తజ్ఞానమితి చేతద్ధి బంధ పరీక్షయా అసావపి చ భూతో వా భావి వా వర్తతే తథవా. తజ్ఞానం ఆ బ్రహ్మజ్ఞానం కుత ఇది చేత్ ఎలా కలుగుతుంది అంటే అది బంధ పరీక్షయా బంధ ప్రతిబంధం యొక్క పరీక్షయా నాశనం వల్ల భవతి అవుతుంది. అపాసతి అసావ ఈ ప్రతిబంధాన్ని భూతోవ దాటినా కూడా భానీవ రాబోయేదైన అథవా అలాక వర్తచేవ తత్కాలంగా ఉన్నప్పుడైనా ప్రతిబంధాలు నివర్తిస్తేనే బ్రహ్మ సాక్షాత్కారం కలుగు. లేకపోతే ప్రతిబంధాలు భావి ప్రతిబంధమని
భూత ప్రతిబంధమని, వర్తమాన ప్రతిబంధమని మూడు రకాలు. అడ్డుగా ఉండేవి మూడు: భావ, భూత, వర్తమాన. అధీత వేద వేదార్థో అప్యత ఏవ నముచ్యతే హిరణ్య నిధి దృష్టాంత ఇది మేవహి దర్శితత్. అధీత వేద వేదార్థో, అధీత అధ్యయనం చెయ్యబడి, వేద వేదార్థో వేద వేదార్థాలు కలవాడైన అత ఏ ప్రతిబంధకం వలనే నముచ్యతే ముక్తుడు కాదు. హిరణ్య నిధి దృష్టాంత, హిరణ్య నిక్షేప దర్శన, బంగారం. ఇదమేవా, ఈ అర్థమే దర్శితం, ఈ చూపిస్తోంది కదా. వేద వేదాంతాలు తెలిసిన ప్రతిబంధాలు క్షీణించకపోతే, బ్రహ్మజ్ఞానం క్షయించకపోవడం. బంగారు పాతర మీద కాపురం ఉన్నవాడు ఆ బంగారం కనపడకుండా చేసేటువంటి ఇటుకలు మొదలైన వాటి అడ్డాన్ని తీసేస్తేనే వాడికి సువర్ణ లాభం కలుగుతుంది. అది అలా. ఇది కూడా అర్థం. అతీతేనాపి మహిషీ స్నేహేన ప్రతిబంధత భిక్షుస్తత్వం న ద్వేదేతి గాధా లోకే ప్రతీయతే. అతీతేనా, కడచినదైన, మహిషీ స్నేహే, గేద మీద మమకారం చేతనై ప్రతిబంధత అడ్డగించటం వల్ల భిక్షు తత్వం యథార్థాన్ని నవ్వేద గుర్తు చేసుకోలే. ఇది ఈ విధంగా గాథ, ఒక కథ లోకే ప్రపంచంలో ప్రతీయతే ప్రచారంలో ఉంది. ఒకడు తన గృహస్థాశ్రమంలో ఒక గేదెను ప్రేమించి, అంటే గేదె మీద విశేష మమకారాలతో ఉంది. తర్వాత సన్యసించి ధ్యానం చేసేటప్పుడు కూడా బ్రహ్మచింతనం చెయ్యాలనుకోవటం మూలం ఆ గేదె జ్ఞాపకం వస్తుంది. ఇది లోకంలో రివాజే ఎవరికై. అనుసృత్య గురు స్నేహం మహిష్యాం తత్వముక్తవాన్ తతో యథావద్వేదైవ దైష ప్రతిబంధస్య సంక్షయాత్. గురు స్నేహం మమకారాన్ని అనుసృత్య అనుసరి, మహిష్యాం గేద మీద, బర్రె మీద, తత్వాన్ ఉక్తవాన్ చిత్త తతః దానివల్ల ఏషః ఈ సన్యాసి ప్రతిబంధస్య ప్రతిబంధము యొక్క సంక్షయాత్ క్షయించటం వల్ల యథావత్ యథార్థాన్ని వేదా తెలుసుకోగలిగారు. ఈ సంగతి గమనించి గురు ఆ యతికి గేదె బ్రహ్మం అని ఉపదేశించి, గేదెలోనే బ్రహ్మం ఉంది. ఆయన అలాగే గ్రహించి దాని మీదే ధ్యానం చేసి ప్రతిబంధకాలన్నీ క్షయించిపోగా బ్రహ్మ సాక్షాత్కారం. ప్రతిబంధో వర్తమానో విషయా ఆసక్తి లక్షణ ప్రజ్ఞామాంజం కుతర్కశ్చ విపర్య ఎదురాగ్రహ. విషయాసక్తి లక్షణ, విషయాల మీద ఆసక్తి అనేది ప్రజ్ఞామాంశం, ప్రజ్ఞలోపాన్ని, కుతర్కశ్చ కుచ్చిత యుక్తులను, విపర్యయ దురగ్రహ కర్తృత్వాదికల్లో నిర్యుక్తికమైన పట్టుదల వర్తమానమవుతుందని ప్రతిబంధం. విషయాల మీద ఆసక్తి, మందబుద్ధి, దుర్యుక్తులు. ఎవడు చెప్పినా నేను వినను, నేను కర్తృత్వాది ధర్మాలు కలవాడను అనే అభినివేశం వర్తమాన ప్రతిబంధం అవుతుంది.
शमाद्यैः श्रवणाद्यैश्च तत्र तत्रोदितैः क्षयं नीतेऽस्मिन् प्रतिबन्धे सत्स्व ब्रह्मत्वमश्नुते। తత్ర తత్ర అక్కడక్కడ ఉదితై చెప్పబడి శమాధ్యై శమదమాదురచేత్ శ్రవణాధ్యైశ్చ శ్రవణ మననాదురచేత్ అస్మిన్ ప్రతిబంధే ఈ ప్రతిబంధాన్ని క్షయం నాశనాన్ని నీతే సరి పొందింపబడగా అత ఆ కారణం వల్ల స్వస్య తన బ్రహ్మత్వాన్ని అశ్నుతే పొందుతుంది. శ్రవణ మననాదుల చేత శమదమాదుల చేత వర్తమాన ప్రతిబంధం నశించగాని నేను బ్రహ్మ అనే స్వస్వరూపాన్ని సాక్షాత్కరింపచేసుకోగలుగుతుంది. ఆగామి ప్రతిబంధశ్చ వామదేవే సమీరితః ఏకేన జన్మనా క్షీణో భరతస్య త్రిజన్మభిః. ఆగామి ప్రతిబంధం అంటే ముందు రాబోయే ప్రతిబంధం అడ్డంకి. వామదేవుడి సమీరితగా చెప్పే ముందే కనుక వామదేవుడి ఏకేనా ఒక్కటే అయి జన్మనా జన్మక్షత్ క్షీణ నశి భరతస్య జడభరత్ త్రిజన్మ 3 జన్మాలకు కానీ క్షీణగా నశించద. కనుక ఈ ఆగామి ప్రతిబంధం అంటే వచ్చే జన్మలు అది ఎప్పుడు తీరుతుందంటే వాళ్ళ యొక్క పుణ్యవశం ఎలా. వామదేవుడికి 1 జన్మలో తీరిపోతే జడభరతుడికి 3 జన్మలు ఎత్తే కానీ. యోగభ్రష్టస్య గీతాయ అతీతే బహుజన్మని ప్రతిబంధక్షయః ప్రోక్తో న విచారో వ్యవర్థకః. గీతాయా భగవద్గీతలు యోగభ్రష్టుడి బహుజన్మని అనేక జన్మలలో అతీతే జరుగుతుండగా గడచిపోగా ప్రతిబంధక్షయం ప్రోక్తగా చెప్పబ. విచారం కూడా నిరర్ధకం నక్క. యోగభ్రష్టుడు అనేక జన్మలు గడిచిన తరువాత ప్రతిబంధకం నశించగా బ్రహ్మ సాక్షాత్కారం చే ముక్తుడవుతాడని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పు. ప్రాప్య పుణ్యకృతాం లోక ఆత్మతత్వవిచారద శుచీనాం శ్రీమతాం గేహి సాభిలాషో అభిజాయ. యోగభ్రష్ట తత్వవిచారం చేస్తూ బ్రహ్మ సాక్షాత్కారం కలగకుండా చచ్చిపోతే ఆత్మతత్వ విచారం వల్ల పుణ్యకృత అశ్వమేధాది యాగాలు చేసిన వాళ్ళ యొక్క స్వర్గాది లోకాలు ప్రాప్యాపున్ అభిలాష కలిగితే శుచీన పరిశుద్ధులై శ్రీమత సంపన్నుల దేహే ఇళ్లలో జాయతే పుడత. బ్రహ్మతత్వ విచారపరు ప్రతిబంధం వల్ల ఆ జన్మల్లో బ్రహ్మ సాక్షాత్కారం కలగకపోతే దేహత్యాగం తరువాత స్వర్గాది లోకాలలో మహాసుఖాలు అనుభవి శ్రీమంతుల ఇళ్లలో జనక మహారాజుల అశ్వపతి కేకయ మహారాజులాగా జన్మిస్తాడు. అథవ యోగినామేవ కులే భవతి ధీమతం నిస్పృహో బ్రహ్మతత్వస్య విచారాత్ తద్ధి దుర్లభం. అథవ అలా కాకపోతే నిస్పృహశ్చేత్
నిత్యయోగ భ్రష్టుడు నిస్పృహుడు అవిరక్తుడు అయితే బ్రహ్మతత్వస్య ఆ బ్రహ్మస్వరూపము యొక్క విచారం వల్ల ధీమత ఆత్మతత్వ నిశ్చయ వికారం కల యోగిన చిత్తైకాగ్రత గల పుణ్యపురుషుల కులాలలో భవతి పుడత తత్ అలాంటి జన్మ దుర్లభం, మామూలు వాళ్ళకి దుర్లభం కదా. బ్రహ్మ విచార పరుడు నిస్పృహుడైన బుద్ధిశాలురై యోగుల వంశంలో శ్రీ శుకుడిలాగా పుడత. అలా జన్మించడం అందరికీ అయ్యే పని కాదు, దుర్లభము. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహి దైహికం యతతే చ తతో భూయ తస్మాత్ ఏతద్ధి దుర్లభం. ఏ కారణం వల్ల హి అంటే తత్ర ఆ జన్మలలో తం పౌర్వదైహిక పూర్వదేహ సంబంధమై బుద్ధి సంబంధం లభతే పొందుతున్నాడు. తతః అంతకంటే భూయ ఎక్కువ యతతే ప్రయత్నిస్తూ తస్మాత్ ఆ కారణం వల్ల ఏతత్ ఈ యోగి కుల జన్మం దుర్లభం. అలాంటి యోగి కుల జన్మలో పూర్వజన్మంలో తత్వం విచార వల్ల మంచి బుద్ధి కలిగిస్తుంది. అందువల్ల మొదటి పూర్వం జన్మ కంటే అధికంగా జ్ఞానానికి ప్రయత్నిస్తుంది కూర్చోడు మాకు. కనుక ఇలాంటి జ్ఞానం అందరికీ కావటం కష్టం, దుర్లభం. పూర్వాభ్యాసేన తేనై హ్రియతే హ్యనశోపి సత్ అనేక జన్మ సిద్ధస్తతో యాతి పరాంగతి. తేన పూర్వాభ్యాసేన ఆ పూర్వ అభ్యాసం చేత సహా ఆ యోగ అవశ్యో అస్వాధీనుడై ఉన్న క్రియతే ఆకర్షింపబడుతుంది. అనేక జన్మ సంసిద్ధ అనేక జన్మలలో సిద్ధుడై తతః ఆ తర్వాత పరాం ఉత్కృష్టమై గతి యాతి పొందు. తన ప్రయత్నం లేకుండా పూర్వ అభ్యాస వశంచే తత్వజ్ఞానం వైపు ఆకర్షింపబడు. అలాంటి అనేక జన్మ సంసిద్ధుడు కైవల్యాన్ని పొందు. ఇలా గీతాశాస్త్రం చెప్పింది, భగవాన్ చెప్పి. కనుక భావి ప్రతిబంధక నివృత్తి ఎంత కాల నియమం లేదు. ఒక జన్మ, 2 జన్మల, 100 జన్మల చెప్ప. బ్రహ్మలోకాభివాంఛాయ సమ్యక్ సభ్యాం విరుధ్యతాం విచారే ఏజ్య ఆత్మాన్ నతు సాక్షాత్కరోచ్యయం. బ్రహ్మలోకాభివాంఛాయ బ్రహ్మలోకంలోని కోరిక సమ్యక్ బాగా సత్యం ఉండగా తాం ఆ కోరిక నిరుధ్య అరికట్ ఆత్మన్ ఎవడు విచారం చేస్తాడు అయం వాడు నతు సాక్షాత్కారు బ్రహ్మ సాక్షాత్కారాన్ని బ్రహ్మలోకానికి పోవాలని కోరిక ఉండగానే దాన్ని ఆపేసి ఆత్మవిచారం చేసిన వాడికి ఈ జన్మలో బ్రహ్మ సాక్షాత్కారం కలు. అది అనుభవించాల్సిందే. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ ఇది శాస్త్రతః బ్రహ్మలోక సకల్పాంతే బ్రహ్మణా సహ యుచ్యతే. వేదాంత జ్ఞాన వినిశ్చితార్థ వేదాంత విజ్ఞాన వేదాంతాలు తెలియటం చేత సునిశ్చితార్థ నిశ్చయింపబడగల ధర్మం కలవాడే ఇది శాస్త్ర. అవి మొదలైనటువంటి తెలిపే శాస్త్రం వల్ల సహ ఆ బ్రహ్మలోకాన్ని కోరేవాడు బ్రహ్మలోకంలో కల్పాంతే బ్రహ్మకల్పంలో సమాప్తిలో బ్రహ్మణా సహ బ్రహ్మదేవుడితో
ముచ్యతే ముక్త వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అని తైత్తిరీయ శృతిని బట్టి వాడికి బ్రహ్మలోక సమాప్తి కాలం బ్రహ్మదేవుడితో కూడా విదేహ కైవల్యం కలుగుతోందని చెప్పి తేషాం చిత్స విచారో కర్మణా ప్రతిబధ్యతే శ్రవణాయాత్ బహుభిర్యో లభ్య ఇతి శృతే కేషాంచిత్ కొందరి సహా విచారో అలాంటి తత్వ విచారం కూడా కర్మణ పాప కర్మచే ప్రతిబధ్యతే అడ్డపడు శ్రవణం కోసం బహుభి అనేకులచే యహ ఏ ఆత్మ నలభ్యగా పొందతగింది కాదు ఇది శృతి. ఇలాంటి శృతి వల్ల ఈ అర్థమించేదాని వల్ల ఇది అధ్యాహారం తెచ్చుకో. కొందరు పాపాత్మల బ్రహ్మ విచారం అవకాశం దొరక కనుకనే శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య అనే వేదవాక్యం చెప్తే అత్యంత బుద్ధిమాన్ యాద్వ సామగ్ర్యావాప్య సంభవాత్ యో విచారం న లభతే బ్రహ్మోపాసీత సోనిశ. అత్యంత బుద్ధిమాన్ యాద్వ బాగా మందబుద్ధి కలవాడు సామగ్ర్యా విచార అయిన గురుశాస్త్రము యొక్కగా అసంభవ సంభవించకపోవటము యహ ఎవట్ విచారాన్ని నా లభతే పొందడు సహా అనిశం ఎప్పుడు బ్రహ్మాన్ని ఉపాసిస్తూనే ఉంటాడు. తనకు విచారం చెయ్యాలని శక్తి కాదు గురుశాస్త్రాలు అనుకూలంగా సంభవింపకపోతే మోక్షం కోరేవాడు బ్రహ్మను తానే ఉపాసన చేసుకో. నిర్గుణ బ్రహ్మతత్వస్య నప్యుపాస్తే రసంభవ సగుణ బ్రహ్మణీ వత్ ప్రత్యయావృత్తి సంభవ. నిర్గుణ బ్రహ్మతత్వంచే ఉపాస్తే ఉపాసనాన్ని అసంభవం మహాలే. సగుణ బ్రహ్మణీవ గుణప్రతిష్టమైన బ్రహ్మలు అంటే బొమ్మలు లాంటివి ప్రతిమాలు. అత్ర ఈ నిర్గుణ బ్రహ్మమన్ ప్రత్యయావృత్తి సంభవ చిత్తవృత్తుల ఆవృత్తి సంభవించటం వల్ల నిర్గుణ బ్రహ్మను ఉపాసించటం అసాధ్యం కాదు. సగుణ బ్రహ్మను ఉపాసించినట్లే నిర్గుణ బ్రహ్మ కూడా ఉపాసింపబడతారు. ఉపాసన అంటే అనేక సార్లు ఒకే విధంగా భావన చెయ్యి. అవాంగ్మానస గమ్యం ఎన్నో వాస్వాస్య మితి చేత్తద అవాంగ మనస సంగమ్యస్య వేదనం నచ సంభవే. అవాంగ్ మనస గమ్య వాక్కునకు మనస్సుకు గోచరించని తత్ ఆ బ్రహ్మం ఉపాసింప తగి నీతి చేత్ కాదన్నావా తదా అప్పుడు అవాంగ్ మనస గమ్య వాంగ్ మనస్సులతో గోచరింపని బ్రహ్మము యొక్క వేదనం జ్ఞానాన్ని నా సంభవేత్ నీకు లభించదు. వాక్కునకు మనస్సుకు తెలియరాని బ్రహ్మాన్ని ఉపాసించడం కుదరదు అంటే అవాంగ్మానస గోచరమైన దాన్ని ఎరిగించటం సంభవించదు. వాగాజ్యగోచరాకారమిచ్చేవం యది వేత్స్యసు వాగాజ్యగోచార అగోచరాకార ఇచ్చువాసీతనో కూత అసౌ ఈ ముముక్షు వాగాద్యగోచరాకారం వాంగమనసవులకు గోచరింపని స్వరూపం కలవని ఏవం ఈ ప్రకారం వేత్తి ఎరుగుతున్నాడనే
నా వాద్య గోచరాభారం వాంగ్మనసులు గోచరింపని స్వరూపం కలద కుతః ఎందువల నోపాసే ఉపాసింపకూడదంటే ఉపాసించదు. నిర్గుణ బ్రహ్మాన్ వాగాదుల గోచరింపదనే తెలుసుకో. నిర్గుణ బ్రహ్మం వాక్కు మొదలైన వాటికి కనపడదు. అలానే అది వాగాధ్య గోచరమనియే ఉపాసించాలి. వాటికి అందందని తెలుసుకునే ఉపాసన. గురు సగుణత్వముపాసత్వాధ్యదివేద్యత్వతోపి యతత్ వేద్యం చేల్ లక్షణావృత్య లక్షితం సముపాస్యత. ఉపాస్యత్వా ఉపాసనలో విషయం అవటం వల్ల సగుణత్వం గుణంతో కూడిపోవడం స్వాధ్యతి అవుతే వేద్యత్వతోపి జ్ఞాన విషయత్వం వల్ల తత్ అసగుణ భవతి. లక్షణావృత్య లక్షణ చేత్ వేద్యం చేత్ తెలియబడునటువంటి లక్షితం లక్షణావృత్తి చేత్ చెప్పబడిన బ్రహ్మం సముపాస్యతాం ధ్యానింపబడుగా. కొంచెం తెరకాసి. నిర్గుణం ఉపాస్యం కాదు. బ్రహ్మానికి ఉపాసనా విషయత్వం కలుగుతుండగా సగుణత్వం కావాలా అంటావా? బ్రహ్మం జ్ఞానం చేత తెలియబడటం వల్ల జ్ఞానపక్షంలో అసగుణత్వం దొరకదు. అయితే లక్షణాది వృత్తి చేత బ్రహ్మం తెలుసుకోవటం చేత జ్ఞానపక్షంలో సగుణత్వం ఎలా కలుగుతోందన్నావా? లక్షణావృత్తి చేత తెలియబడే ప్రకారమే ఉపాసనకు చెయ్యాలని అర్థం. బ్రహ్మ విద్ధి తదేవత్వం నత్విదం యదుపాసతే ఇది శృతే ఉపాస్యత్వం నిషిద్ధం బ్రహ్మణో తదేవ దానిని త్వందు బ్రహ్మగా విద్ధి తెలుసుకో. అను యత్ దేని ఉపాసతే ఉపాసిస్తున్నారు ఇదం ఇది నతు బ్రహ్మక ఇది శృతే ఇది వేదం వల్ బ్రహ్మణ బ్రహ్మాల ఉపాస్యకత్వం ఉపాసించటం నిషిద్ధం మరి నిషేధింపబడ్డది అంతే. ఉపాసింపబడేది బ్రహ్మం కాదు అనేది వేదవాక్యం చెప్పాది కనుక నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాస్యం లేదు అని నువ్వు అనుకుంటే విదితాదన్యదేదేవి శృతేర్వేద్యత్వమస్య యథాశ్రుత్యేవ వేద్యం చేత్తథా శృత్యా యుక్వాస్యత. విదితా తెలియబడిన దానిక అన్యనేదే బ్రహ్మం వేరైంతే ఇది శృతే. అలాంటి శృతి వల్ల అస్య ఈ బ్రహ్మాని వేద్యత్వం జ్ఞాన విషయత్వం మహాది యథాశృత్యే ప్రతి శృతివాక్యం మేరకుండాని వేద్యం చేత్ జ్ఞాన విషయం అంటే తథా ఆ విధంగా శృత్యాది వేదవాక్యాలయ ఉపాస్యతాం ఉపాసింపబడు. ఏమిటర్థం? మరొక వాక్యం బ్రహ్మము వేద్యం కాదని చెప్పింది కనుక జ్ఞానత్వ విషయంలో కూడా లేకపోవలసిన శృతిలో చెప్పబడిన అవేద్యమని తెలుసుకోవచ్చు అంటావా? అవేద్యమే అని ఎందుకు ఉపాసించకూడదు? నిర్గుణ బ్రహ్మన్ వేద్యమని ఉపాసించని. నిర్గుణ బ్రహ్మన్ కూడా వేద్యం తెలుసుకోదగ్గవాడి అని ఉపాసించాలి. అవాస్తని వేద్యతా చేదుపాస్యత్వం తథానకి వృత్తివ్యాప్తిర్వేద్యతాతే ఉపాస్యత్వేపి తత్సమం. వేద్యత జ్ఞాన విషయత్వంలో అవాస్తవి చేత్ యథార్థం అంటే అయథార్థం నిజం కాదన్నావా? ఉపాస్యత్వం
ఉపాసన విషయత్వం తథా అలాంటి నకిం కదా వృత్తి వ్యాప్తి వృత్తి విషయత్వం వేద్యత్వం అని అంటే ఉపాజ్ఞత్వే ఉపాసృత్యే ఉపాసనా విషయత్వంలో తత్ ఆ వృత్తి వ్యాప్యత్వం సమా వేద్యత్వం అసత్యం అది నిర్గుణత్వాన్ని చెరప అన్నావా ఉపాస్యత్వం అసత్యం అది అలాగే నిర్గుణత్వాన్ని చెరం వేద్యత్వం అనగా వృత్తి విషయత్వం అని అన్నావా ఉపాస్యత్వం కూడా అలాగే ఉపాసనాత్మక వృత్తి విషయ స్వరూపం అవు వృత్తికి విషయమైన వేద్యంక చైతన్యాన విషయం అయితేనే వేద్యము అనే సిద్ధాంతం ప్రకారం వృత్తి విషయతత్వం నిర్గుణత్వాన్ని చెరపదలేదు అంటావా అలానే ఉపాసనాత్మక వృత్తి విషయత్వం కూడా నిర్గుణత్వాన్ని చెరపలేదు మిగతా విషయాలు రేపు